ఆర్టీసీ బస్సు కండక్టర్లు ప్రయాణికులకు చిల్లర ఇవ్వరనే అపవాదుంది. అందరూ పెద్ద నోట్లే ఇస్తుంటే ఎక్కడి నుంచి చిల్లర తేవాలంటూ బస్సులు దింపేసేవారు ఉన్నారు. అలాంటిది ఓ ఉద్యోగి మాత్రం మంచితనంతో ప్రయాణికుల్ని ఆకట్టుకుంటున్నాడు. అడిగిన వారికి చిల్లర సాయం చేస్తూ ప్రయాణికుల నుంచే కాదు, పనిచేసే సంస్థ నుంచి కూడా అవార్డు అందుకున్నాడు. ప్రయాణం చేసేటప్పుడు చేతిలో చిల్లర లేకుంటే కష్టమే. తరచూ బస్సులు, ఆటోలు ఎక్కేవారు సరిపడా చిల్లర డబ్బులు లేకపోతే ఇబ్బందులే. బస్సులో అందరూ పెద్ద నోట్లు ఇస్తే టికెట్లు డబ్బులు పోను, చిల్లర ఇవ్వాలంటే కండక్టర్లకు ఇబ్బంది. అందుకే చాలామంది చిల్లర ఉంటేనే ఎక్కమంటారు. మరికొందరు మధ్యలోనే దింపేస్తారు. ఇంకొందరు చిల్లరే ఇవ్వరు. ఇలాంటి వారికి తాను భిన్నమని నిరూపిస్తున్నాడు కర్నూలు జిల్లాకు చెందిన కండక్టర్ ప్రతాప్. ఆత్మకూరు డిపోకు చెందిన కండక్టర్ ప్రతాప్ చిల్లర సమస్య రాకూడదని 6 జేబులున్న చొక్కా ధరిస్తాడు. ఎప్పుడూ తన వద్ద చిల్లర ఉండేలా చూసుకుంటాడు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా విధులకు హాజరయ్యే ముందు ఇంటి దగ్గర నుంచే 10, 20, 50 నోట్లు తెచ్చుకుంటాడు. ఇంటికి వెళ్లాక స్వగ్రామంలోని దుకాణాల వద్దకు వెళ్లి చిల్లర సేకరిస్తాడు. బస్సు ఎక్కిన వారికి అసౌకర్యం లేకుండా చేయడం వల్ల ప్రతాప్కు అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. ప్రజలకి మంచిదనం చేస్తున్నాడు. అందరూ అట్లా చేస్తే బాగుంటది. 6 జోబీలు కుట్టించుకొని ప్రతి 10 రూపాయలకి, 50 రూపాయలకు, 100 రూపాయలకి సపరేట్ గా పెట్టి ఇస్తున్నందుకు చాలా మంచిది. ఎందుకంటే ప్రయాణికులు దగ్గర 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లే ఉన్నాయి. ఇలా చేస్తే మంచిది. కాబట్టి నా ప్రతి కండక్టర్ కి స్ఫూర్తిగా ఉండి అందరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరి నుంచి 500 రూపాయల నోటును సేకరించి వారికి తగినంత చేంజ్ ఇచ్చి ఆదుకుంటున్నారు సార్ ప్రెజెంట్. ఆర్టీసీ సంస్థ తన కన్న తల్లి లాంటిదని ప్రతాప్ చెబుతున్నాడు. బస్సు ఎక్కే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడ్డాన్ని బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రతాప్ సేవలను గుర్తించిన అధికారులు అతనికి ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని ఇచ్చి సత్కరించారు. నేను ప్రజాసేవ చేయడానికి ఉన్నా. ప్రజాసేవ నా కర్తవ్యం. ఆర్టీసీ మన కన్న తల్లి. మన తల్లి మనం కాపాడుకోవాలా. మన తల్లి బాగుంటే మనం బాగుంటే. 10 మంది 3 5 నోటు ఇస్తున్నారు. ఇచ్చిన చిల్లర ఇస్తున్నా. ఎప్పుడు ఆర్టీసీ చేరినప్పుడు తిన్నాను. నా అలవాటు అది. నా 6 జేబులు ఉంటాయి. ఎవరికి రూపాయలు రాసింది. డ్రెస్సులు అన్ని రూపాయలు, 2, 5, 10, 50, 20, 100. ప్రజలు ఎవరు కూడా చిల్లర కోసం ఇబ్బంది పడకూడదని చెప్పి తనంతటి తానుగా బ్యాంకులకు పోయి ఎనీ పాయింట్ ఆఫ్ టైం కనీసం 3-4 వేల వరకైనా సరే చిల్లర తనతో పాటు పెట్టుకుంటాడు. దానికోసమని 4 జేబులు కూడా పెట్టుకొని 1 రూపీస్, 5 రూపీస్, అట్లాగే 10 రూపీస్, 20 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పెట్టుకుంటాడు. ప్రత్యేకంగా ఆ కండక్టర్ చేసినటువంటి సేవ అనేది ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా మెచ్చుకోదగింది. సో మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా గతంలో ఒకసారి ఎండి గారు కూడా ఆయనకి ప్రశంసాపత్రం ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యమే పరమావధిగా భావిస్తూ అంకిత భావంతో పనిచేసే ప్రతాప్ కండక్టర్లకు ఆదర్శంగా మారాడు.